పుట్టపర్తిలో ప్రతిష్టాత్మకమైన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి ఎల్లుండి శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. సీఎం చంద్రబాబు కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ఏఐ వీడియోని మంత్రి లోకేష్ రిలీజ్ చేశారు. ఇటీవల డిఆర్డీఓకు 600 ఎకరాలు ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్లకు శాస్త్రవేత్తల నివాస ప్రాంతాలకు సైతం ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం మనకు తెలిసిందే. ఏరోస్పేస్ సెంటర్తో దేశానికి అత్యంత అధునాతనమైన 140 యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. డీటెయిల్స్ మనకు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసినా డిఆర్డీఓ ప్రతిష్టాత్మకంగా చెప్పండి యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభించనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1850 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. రేపు ఏదైతే ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. దాదాపు గత వారం రోజులుగా జిల్లా అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధ విమానాల తయారీ కేంద్రం అనంతపురంకు రావడం, ఉమ్మడి అనంతపురం జిల్లాకు రావడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి నుంచి యుద్ధ విమానాలు తయారైతే భగవాన్ సత్యసాయి బాబా ఇప్పటికే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. బాబా ఉన్న సమయంలో అయితే దానికి అనుబంధంగానే యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఇక్కడికి రావడం పైన స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున అర్థం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పి స్థానికుల నుంచి హర్షం అవుతుంది. రేపు ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించిన ఒక ఏఐ వీడియోను కూడా మంత్రి లోకేష్ విడుదల చేయడం జరిగింది. 15వ తేదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రవీణ్.